దివ్యవాణి ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ కార్యక్రమంలో చిట్ట చివరి 10వ ఆజ్ఞను నిర్వర్తించవలసినదిగా పూజ్యులు, గౌరవనీయులు, పెద్దలు అయిన గురుశ్రీ కనపర్తి ప్రకాష్ గారిని ఆహ్వానిస్తున్నాను. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు వందనాలు. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ పర్యావరణ సంక్షేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఎపిసోడ్ నల్గొండ పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 కరణం దమనకుమారు గారు మరియు కడప పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 సగినాల ప్రకాష్ గారు తమ దివ్య ఆశీర్వాదాలను మనకు సమర్పించినందుకు హృదయపూర్వక వందనములు. మనందరి ఉమ్మడి గృహమైన ఈ భూగోళాన్ని తమ ప్రేమ కానుకగా మనకు అందించిన సృష్టికర్తను స్తుతిస్తూ సెయింట్ పాయిస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యములు ప్రదర్శిస్తారు. సృష్టిని చేసిన దైవమా, ఈశ్వరా పరమేశ్వరా, అద్భుత సృష్టిని చేసిన దైవమా, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి. సృష్టి ప్రదాత వందనము, జీవనదాత వందనము, మహిమాన్విత తేజ వందనము, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. ఇప్పుడు గురుశ్రీ డాక్టర్ దూసి రవిశేఖర్ ఎస్జే గారు పచ్చని 10 ఆజ్ఞలలోని 10వ ఆజ్ఞ పర్యావరణపు నైతిక ధర్మములను అలవరుచుకోండి అనే అంశం మీద ప్రసంగిస్తారు. జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు లౌదాతో సి అనబడే విశ్వలేఖను 2015వ సంవత్సరంలో రచించారు. ఆ విశ్వలేఖను అందరికీ అర్థమయ్యే విధంగా రోమ్ నగరంలోని బోస్కో విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా పనిచేస్తున్న గురుశ్రీ డాక్టర్ జోస్ట్రమ్ ఐజక్ కురీతడం ఎస్డిబి గారు ద 10 కమాండ్మెంట్స్ అనే కామెంటరీ పేరుతో రచించారు. దానిని మన ప్రముఖ కథోలిక తెలుగు రచయిత శ్రీ ఎండి విన్సెంట్ గారు పచ్చని 10 ఆజ్ఞలు అన్న పేరుతో తెలుగులోనికి అనువాదం చేశారు. ఈ పుస్తక సారాంశాన్ని 10 ఎపిసోడ్స్గా రూపొందించి దివ్యవాణి ఛానల్ ద్వారా క్రైస్తవ లోకానికి అందచేస్తున్నారు.
ఈ యజ్ఞాన్ని నడిపించిన శ్రీ ఎండి విన్సెంట్ గారికి, దీనిలో పాలు పంచుకుంటున్న దాతలకు, ప్రకటనకర్తలకు ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పచ్చని 10 ఆజ్ఞల శీర్షికలోని 10వ ఆజ్ఞకు శ్రోతలందరికీ స్వాగతం. పచ్చని 10వ ఆజ్ఞ మన ఉమ్మడి గృహమైన భూగ్రహాన్ని బాధ్యతాయుతంగా సంరక్షించుకునేందుకు మానవ జాతి నుంచి పర్యావరణ గుణాలను పెంపొందించవలసిన అవసరాన్ని శ్రద్ధగా వివరిస్తూ లౌదాతో సిలోని ముఖ్యమైన అంశాలలో ఒకటిగా ఫ్రాన్సిస్ పాపు గారు తెలియచేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం మనం పూర్తిగా కొత్త జీవన శైలిని, అంటే ఆయన మనకు చెబుతున్న కొత్త అలవాట్లను నేర్చుకొని అవలంబించినప్పుడు మాత్రమే మనందరికీ ఈ భూమిని కాపాడగలిగే అవకాశం ఉంటుందని ఆయన తెలియచేస్తున్నారు. వారి విశ్వలేఖలో ఫ్రాన్సిస్ పాపు గారు ఈ విషయాన్ని పేర్కొంటున్నారు. మానవ జాతి తన మీద కానీ ప్రకృతి మీద కానీ ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత అధికారం నేడు సంపాదించుకుంది. అయినప్పటికీ ఈ అధికారం విచక్షణతో విజ్ఞానపూర్వకంగా ఉపయోగించబడుతుందన్న గ్యారంటీ లేదు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని మనం ఎలా ఉపయోగిస్తున్నామో పరిశీలించినప్పుడు ఇది మరింత స్పష్టంగా మనకు కనబడుతుంది. మన అద్భుతమైన సాంకేతిక పురోగతి మానవ బాధ్యతా భావంతోనూ మౌలిక విలువలతోనూ అంతరాత్మ ప్రబోధించు విజ్ఞాన వికాసంతోనూ అనుసంధానించబడలేదు. మానవుడు తన సాంకేతిక శక్తి పెరుగుదల ముందు నగ్నంగా పరిరక్షణ లేకుండా నిలబడి ఉన్నాడు. సాంకేతిక పరిపాలనా దృక్పథాన్ని బానిసగా మారిన మానసిక బలహీనత మనలను అంధులుగా చేస్తుంది. ఈరోజు మానవ జాతి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యను గమనించనీయకుండా అడ్డుకుంటుంది. మంచితనం, ప్రేమ, న్యాయం, ఐక్యత అనే సద్గుణాలతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరచుకోవటం, మన ఉమ్మడి నివాసమైన భూమికి సంరక్షకులుగా ఉండడానికి అవసరమైన పర్యావరణ సద్గుణాలను అలవర్చుకోవటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. తన విశ్వలేఖలో ఫ్రాన్సిస్ పాపు గారు 7 పర్యావరణ సద్గుణాలను పేర్కొన్నారు. స్తుతి, కృతజ్ఞత, సంరక్షణ, న్యాయం, శ్రమ, సమన్వయము మరియు వినయం. ఈ 7 గుణాల గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది స్తుతి. దేవుడు సృష్టించిన ప్రతి సృష్టికి స్తుతులు చెల్లించమని పునీత అసీసిపురి ఫ్రాన్సిస్ గారు తన జీవితం, తను రచించిన కీర్తనలు, తను చేసిన పనుల ద్వారా ప్రకటించారు. ఈ విధంగా ఆయన బైబిలు గ్రంథములోని కీర్తనల ఆహ్వానాన్ని స్వీకరించి తండ్రి అయిన దేవుని సృష్టి పట్ల యేసు చూపిన సున్నితత్వాన్ని ప్రదర్శించారు. లౌదాతో సిలో ఫ్రాన్సిస్ గారు ఉటంకించినట్లుగా సృష్టికర్తను నోరారా స్తుతించమని కీర్తనల గ్రంథం మనలను ఉద్బోధిస్తోంది. ఎందుకంటే ఆయన జలములపై భూమిని నిర్మించాడు కాబట్టి, అతని ప్రేమ కలకాలము ఉండును కాబట్టి. పాపుగారు చెప్పినట్లు సృష్టిలోని సమస్తమును మనతో కలిసి దేవుని స్తుతించాలని కీర్తనకారుడు పిలుపునిచ్చాడు. రెండవది కృతజ్ఞత. స్తుతికి, ప్రశంసకు దగ్గరగా ఉండే మరొక సద్గుణం కృతజ్ఞత. ఫ్రాన్సిస్ పాపు గారు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, నేడు మనం ప్రకృతిని సాధారణంగా పరిశోధనకు, అధ్యయనానికి అనుకూలమైన ఒక శాస్త్రీయ వ్యవస్థ అని, దాని స్వభావాన్ని మనం తేలికగా అర్థం చేసుకోగలమని, అవసరమైతే దానిని మన అదుపులో కూడా పెట్టుకోగలమని భావిస్తున్నాం. కానీ సృష్టి అనగానే తండ్రి దేవుడు ప్రేమతో మనకు అనుగ్రహించిన అపురూపమైన కానుకగా చూడగలిగినప్పుడే సృష్టి పరమార్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలము. కృతజ్ఞతాభావం అనేది మన సమాజంలో త్వరగా మాయమవుతున్న ఒక సద్గుణం. దానిని తిరిగి పొందాలంటే ఫ్రాన్సిస్ పాపు గారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. భోజనానికి ముందు మరియు తర్వాత కృతజ్ఞతాభావముతో ప్రార్థించటమే సరళమైన అలవాటును మళ్ళీ పునరుద్ధరించాలని ఆయన సూచించారు. మూడవ అంశం సంరక్షణ. విశ్వలేఖలో కేర్ అనేది మరొక ముఖ్యమైన పర్యావరణ నైతిక సుగుణంగా ఎత్తి చూపించబడింది.
శ్రద్ధ అనేది ప్రతి మనిషిలో ఉండే ఒక ముఖ్యమైన గుణం. ఇది మన చర్యల ద్వారా వ్యక్తమవుతుంది. ఈ శ్రద్ధ సువార్తలయందలి అష్టభాగ్యాలలోనూ క్రైస్తవ మానవతావాదములోనూ మూర్తిభవించి ఉన్నది. మనందరి ఉమ్మడి గృహమైన భూమిని కాపాడేటప్పుడు, అలాగే బలహీనులైన వారిని సంరక్షించేటప్పుడు దేవుడు తన సృష్టి పట్ల చూపే ప్రేమతో కూడిన కరుణను మనం అనుకరిస్తున్నాము. 4వది న్యాయం. మన అందరి ఉమ్మడి గృహం భూమి ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణమైన సమాజపు అసమానతల మధ్య న్యాయం అనేది ఒక ముఖ్యమైన పర్యావరణ నైతిక విలువ. నేటి పరిస్థితుల్లో మనం పర్యావరణ న్యాయం గురించి చర్చించవలసిన అవసరం ఉంది. 5వది కృషి. ఈ నేపథ్యంలో ప్రకృతి పర్యావరణాలను సమగ్రంగా పునరుద్ధరించాలన్నా, వాటి సంపూర్ణ వికాసానికి కృషి చేయాలన్నా ముందుగా మానవుల యొక్క శ్రమ, కృషి, శక్తి విలువను మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథంలోని సృష్టి కథనం ప్రకారం దేవుడు ఆది మానవులను తాను సృష్టించిన ఏదోను వనంలో ఉంచినది దానిని సంరక్షించుటకు మాత్రమే కాదు, దానిని సాగు చేసి ఫలభరితం కావించటానికి కూడా అని గ్రహించాలి. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూలీలు వృత్తి పనులను చేపట్టి ఈ లోకమును నిలుపుదురు. దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని కాయడం, విజ్ఞతతో దానిని అభివృద్ధి పరచటం అని అర్థం. ఈ క్రమంలోనే అందరము కూడా దేవుని చేతిలో పనిముట్లుగా మారుతాము. ప్రకృతిలో దేవుడు నిక్షిప్తం చేసిన శక్తి సామర్థ్యాలను వెలికి తీయగలుగుతాము. 6వది సద్బుద్ధి. నేడు మన ఉమ్మడి గృహము సర్వనాశనం అవటానికి కారకులు అల్పసంఖ్యాకులైన సంపన్నులే. అధిక సంఖ్యలోనున్న పేద ప్రజల వలన పర్యావరణ విధ్వంసము జరగటం లేదు. కానీ భూవనరులను అతి స్వల్ప సంఖ్యలో ఉన్న ధనికులు సహజ హద్దులను అతిక్రమించి మితిమీరి దుర్వినియోగం చేయడం వలనే మన ఉమ్మడి గృహం శిథిలమవుతోంది. వాస్తవానికి పేదవారు తమ రోజువారీ పూట గడవటానికి ఇబ్బందులు పడుతుంటే, ధనవంతులు తమ ఇష్టానుసారంగా ప్రకృతి సంపదలను వాడేస్తున్నారని ఫ్రాన్సిస్ పాపు గారు స్పష్టపరిచారు. మహాత్మా గాంధీ చెప్పినట్లుగా ఈ భూమిలో ప్రతి ఒక్కరికి అవసరాలకు తగినంత ఉంది, కానీ ప్రతి ఒక్కరి దురాశలను తీర్చేటంత లేదు. మనలను చూసి పరులు కూడా సరళంగా జీవించేలా చేయాలి. 7వది వినయం. వినయం అనేది సమస్త పర్యావరణ నైతికతలకు మూలాధారం. ఫ్రాన్సిస్ పాపు గారు ఈ విధంగా వ్యాఖ్యానించారు. గత శతాబ్దంలో మితాచారం మరియు వినయానికి అంత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వ్యక్తిగత జీవితంలో మరియు సామాజిక జీవితంలో నైతికతను పాటించడం అన్నది పతనమైతే, అది పర్యావరణ సమస్యతో సహా అనేక అసమతుల్యతలకు దారితీస్తుంది. పోప్ ఫ్రాన్సిస్ గారి ప్రకారం వినయ స్వభావం లోపించినప్పుడు అది ఈ భూగ్రహం పైన అవివేకంగా, బుద్ధిహీనంగా ఆధిపత్యం చెలాయించటానికి దారితీస్తుంది. పర్యావరణ పరిరక్షణకు వినయం, అణకువ, నమ్రత చాలా ముఖ్యం. నరులమైన మనము మనలను మోస్తున్న ఈ భూగోళం మనుగడకు అనుకూలంగా ఉండేందుకు వినయం అత్యవసరమని బైబిల్ తెలియచేస్తుంది. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించుచున్నది అని యోహాను శుభవార్త 2వ అధ్యాయం 17వ వచనంలో తెలియచేయటం అనేది. ప్రశస్తమైన మన గ్రహవాస స్థలాన్ని శాశ్వతంగా కోల్పోయే అతి విషమ పరిస్థితిలో, ఆపదలో ఉన్న మన సమిష్టి నివాసం పట్ల మళ్ళీ ఒక గాఢమైన తపస్సు వంటి ఆత్మవిశ్వాసముతో, మనందరి గృహమునందు కల ఆసక్తితో దహించుకుపోతూ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మన ఉమ్మడి గ్రహం పట్ల శ్రద్ధతో, సంరక్షణ పట్ల ఉదాత్తమైన దీక్షతో అటు భూమిని ఇటు మానవాళిని కాపాడేందుకు కావలసిన జాగ్రత్తలు, చిత్తశుద్ధిని కలిగించటమే ఫ్రాన్సిస్ పాపు గారు రచించిన ఈ విశ్వలేఖ లౌదాతో సిలో ప్రధాన లక్ష్యం. ఈ భూమిని కాపాడడం మనందరి బాధ్యత. ముఖ్యంగా భూవనరుల దుర్వినియోగపు అక్రమాలకు ఘోరాతి ఘోరంగా బలైపోతున్న బలహీనులైన పేద ప్రజలను ఆదుకోవలసిన పవిత్రమైన
బాధ్యతకు మనం కట్టుబడి ఉన్నాము. పర్యావరణ సంరక్షణ అన్నది ప్రస్తుత తరానికి మాత్రమే కాక ముందు ముందు రానున్న భావితరాల కోసం కూడా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక భవిష్యత్ తరాలకు నివసించగలిగే యోగ్యమైన గ్రహాన్ని వదిలిపెట్టడం మన మొదటి కర్తవ్యము. ప్రభువా, నీ ఆత్మను పంపుము, నీవు భూమికి నూతన జీవమును దయచేయము అని కీర్తనకారుడు కీర్తించినట్లుగా మనందరము ప్రార్థించుదాం. ఈ శుభకార్యానికి ముగింపు ఘట్టముగా ఫ్రాన్సిస్ పాపు గారు తన పర్యావరణ పరిరక్షణ విశ్వలేఖ చివరిలో రాసిన ప్రార్థనతో ముగించుదాం. సమస్త సృష్టి సమేతముగా క్రైస్తవులు చేసే ప్రార్థన ఇది. పిత అయిన సర్వేశ్వర, సకల ప్రాణుల సమేతముగా మీకే స్తోత్రము చెల్లించుచున్నాము. లోకములోని సమస్తము మీ శక్తివంతమైన హస్తము చేతనే సృజింపబడినది కనుక అంతయు మీ స్వంతము. లోకమంతయు మీ పావన సన్నిధానముతో అపారమైన ప్రేమతో నిండియున్నది. నీకే స్తోత్రము ప్రభువా, మీకే స్తోత్రము. రాజ్యాధికారము ధనవనరులు గలవారికి మంచి బుద్ధిని దయచేయండి. ప్రకృతి పర్యావరణాలను అలక్ష్యము చేయక సకల జనుల సంక్షేమం కోసం, బలహీన వర్గాల పురోగతి కోసం, భూగ్రహణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేయు సద్భావనను వారందరిలో కలిగించండి. ఓ ప్రభు, భూగ్రహం ఒక ప్రక్క, పేద ప్రజలు మరొక ప్రక్క దీనంగా మీకు మొరపెడుతున్నారు. మీ దివ్యశక్తిని, మహాకాంతిని మాకు ప్రసాదించి దీన జనులకు, బడుగు జీవులకు అండగా నుండా మాకు సహాయపడండి. న్యాయం, ధర్మం, శాంతి, సౌజన్యం, ప్రేమ, కారుణ్యం వర్ధిల్లే మీ రాజ్యం మహిమా ప్రభావాలతో రావాలని కోరుతూ బంగారు భవిష్యత్తు కోసం పనిచేసే ఆశాభావాన్ని, ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి. దేవా, మీకే స్తోత్రం. ఆమెన్. పచ్చని 10 ఆజ్ఞలలోని 10వ ఆజ్ఞ పర్యావరణపు నైతిక ధర్మాలను అలవరుచుకోండి అనే అంశం మీద గురుశ్రీ దూసి రవిశేఖర గారు సద్బోధ ఆలకించాము కదా. పర్యావరణపు నైతిక ధర్మాలైన శృతి, కృతజ్ఞత, సంరక్షణ, న్యాయం, కృషి, నిగ్రహం, వినయాలను అలవరుచుకొనుట ద్వారా మన భూమి శాంతి సౌభాగ్యాలతో సస్యశ్యామలముగా వర్ధిల్లగలదని అత్యుత్తమ విలువలను అందించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు మనం విన్న అంశాలను డాక్టర్ బాలశౌరి గారు మరొకసారి క్లుప్తముగా మనకు వివరిస్తారు. పచ్చని పదాజ్ఞలు అనే ఈ కార్యక్రమంలో పచ్చని పదవాజ్ఞ అయిన పర్యావరణకు నైతిక ధర్మాలను అలవర్చుకోండి అన్న అంశం మీద గురుశ్రీ డాక్టర్ రవిశేఖర్ ఎస్జే గారి సందేశాన్ని విన్నాం కదా. ఆ సందేశంలోని ముఖ్య సారాంశాన్ని మరొకసారి గుర్తుకు చేసుకుందాం. కొందరు యువకులు వారి అతి వినియోగవాదం మరియు అధిక సమృద్ధి గల వాతావరణంలో పెరిగిన వారు కనుక ప్రస్తుత పర్యావరణ సంక్షేమానికి అవసరమైన మంచి మన పచ్చని ఆజ్ఞలలో చిట్ట చివరి 10వ ఆజ్ఞ మన సామూహిక నివాసమైన ఈ భూమిని
సంరక్షించే బాధ్యతలుగా మారేందుకు అవసరమైన పర్యావరణ సద్గుణాల గురించి, ఈ పర్యావరణ సద్గుణాలు అధికారికంగా విశ్వలేఖలో పేర్కొనబడకపోయినప్పటికీ సమగ్రంగా విశ్వలేఖ అంతటా విస్తారంగా ప్రస్తావించబడినవి. ఇవి మన గ్రహాన్ని సంరక్షించేందుకు చేయాల్సిన ప్రయాణాన్ని సూచించే అసలైన మార్గదర్శక సూత్రాలు మరియు సంకేతాలు. మన ఉమ్మడి నివాస భూగ్రహాన్ని మరింత ప్రేమభరితంగా బాధ్యతలు సంరక్షించేందుకు సహాయపడే మీకే స్తోత్రం నా ప్రభువు అనే విశ్వలేఖలో పేర్కొన్న 7 పర్యావరణ సద్గుణాలను స్తుతి, కృతజ్ఞత, సంరక్షణ, న్యాయం, కృషి, నిగ్రహము మరియు వినయం అనే 7 సుగుణాలను గురించి మనం తెలుసుకున్నాం. పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. అరే పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. ఓ సోదరా, అందు 10వ ఆజ్ఞ ఇది ఏరా, అలవరుచుక పర్యావరణ ధర్మము. అందు 10వ ఆజ్ఞ ఇది ఏరా, అలవరుచుక పర్యావరణ ధర్మము. ధ్వంసము చేయుట మానుమురా, విధ్వంసము మానుమురా, రక్షణకై శ్రమించరా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా. నేటి ఎపిసోడుకు తమ దివ్య ఆశీర్వాదాలను హృదయపూర్వకముగా అందించిన నల్గొండ పీఠాధిపతి, మహాఘనత వహించిన శ్రీ 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 కరణం దమన్ కుమారు గారికి, కడప పీఠాధిపతి, మహాఘనత వహించిన శ్రీ 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 సగినాల ప్రకాష్ గారికి, సందేశమును అందించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారికి, డాక్టర్ బుర్రి బాలశౌరి గారికి, తమ విద్యార్థులతో చక్కటి నృత్య ప్రదర్శన అందించిన సెయింట్ ఆన్స్ కేటకిస్ట్ సిస్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ పాల్స్ 10th హై స్కూల్ రామ్ నగర్ పూజ్య సిస్టర్ లిండా గారికి, వారి శిష్యులకు ఈ సదవకాశాన్ని సాధ్యం చేసిన దివ్యవాణి సిఇఓ గురుశ్రీ లూర్దురాజ్ ఎస్జే గారికి, ప్రోగ్రామ్ డైరెక్టర్ గురుశ్రీ ప్రశాంత్ గారికి వందనములు. మరి ముఖ్యముగా తమ ఆర్థిక సహాయముతో అండగా నిలిచిన తాతలందరికీ కృతజ్ఞతలు. అతి సుందరమైన ఈ భూలోకం అందరి గ్రహం. దీనిని పదిలముగా కాపాడి ముందు తరాలకు నివాస యోగ్యమైనదిగా అందించేందుకు మన వంతు కృషిని మొదలెడదామా? తమ అపూర్వమైన ప్రేమ కానుకగా దేవుడిచ్చిన సృష్టి పరిరక్షణకు ప్రతి ఒక్కరు పూనుకోవాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. జై భారత్, జై జై వసుధైక కుటుంబం. పవిత్రాత్మాయిన సర్వేశ్వరా, మీ దివ్య కాంతి ద్వారా మీరు ఈ లోకమును తండ్రి దేవుని ప్రేమ సదనము